గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించి బస్సు ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మార్చేస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు. వారిపై ఇంతలా ఛార్జీలు భారం మోపడం సరికాదన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జాగృతి పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్టణాల్లో కూడా అనేక బస్సులను తగ్గించారు. ఈ తగ్గినటువంటి బస్సులలో ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ మధ్యతరగతి పేద ప్రజానికమంతా ఒకవైపున ఇబ్బందులు పడతా ఉంటే ఒక బస్సులను పెంచవలసినటువంటి ప్రభుత్వం బస్సులను పెంచకుండా ఛార్జీలను మాత్రమే పెంచాలనే ఆలోచన చేయడం బాధాకరం. ఈ ఆలోచనను మేము తీవ్రంగా జాగృతి పక్షాన ఖండిస్తున్నాం. ఇప్పటికే పండుగల పేరుతో